ఈ మధ్యే ఓటీటీలో ఒక మూవీ చూశానండి. పేరొచ్చేసి 'పాతు' అనుకుంటా. ఒక అమ్మాయి స్టోరీ. అమ్మాయి కల ఏంటి, డ్రీమ్ ఏంటి అంటే ఉమెన్ కమెంటేటర్‌గా అవ్వడం తన కల అనమాట. ఫుట్బాల్‌కి ఉమెన్ కమెంటేటర్‌గా అవ్వాలనేది తన కల. దాన్ని ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి ఆ అమ్మాయి పడ్డ కష్టాలు, అది కష్టాల్లాగా అనిపించలేదండి. చాలా ఈజీగా ఒక్కొక్క హర్డిల్‌ని దాటుతూ వెళ్తుందనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకసారి ఏదో ఒక ఫోటోలో వేరే ఫుట్బాల్ ప్లేయర్ తన చేయి పట్టుకొని ఒక ఫోటో క్లిప్పింగ్ వస్తదనమాట. అది చూసి వాళ్ళ నాన్నకు కోపం వచ్చేసి, ఇంకా నువ్వు కమెంటేటర్ కావద్దు, చదువుకోవద్దు, ఇంకా పద ఇంటికి అని చెప్పేసి అసలు ఏం జరిగింది, తనెవరు అనే క్వశ్చన్ కూడా చేయకుండా లాగిపెట్టి ఒక్కటి చెంప మీద వేసేసేసరికి తను మైకంలోకి వెళ్ళిపోతుంది. తీరా చూస్తే తను ట్రావెలింగ్లో ఉంటుందన్నమాట. అయితే లేచినమ్మటే అమ్మాయి రియాక్షన్ ఏముంటుందో, ఏడుస్తుందో ఏమో, ఎందుకు తీసుకొచ్చారని గోల గోల చేస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా అంటే చాలా బ్రిలియంట్గా రియాక్ట్ అయ్యింది. అది ఎలాగా అంటే, ఏంటి నాన్న ఇంత గట్టిగా కొట్టాలా, అవసరమా నీకు కొట్టడము, చూడండి ఎంతలా చెంప వాచిపోయిందో, ఇంతకు మీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇలా నువ్వు అబ్బాయి దగ్గర ఎందుకు ఫోటో దిగావు అని అడుగుతాడు వాళ్ళ ఫాదర్. అంటే తను నా ఫ్రెండ్ నాన్న, అంతే, అంతకు మించి ఏం లేదు అని అంటే, లేదు లేదు మేము నమ్మము, నీకు ఇంకా పెళ్లి చేయాల్సిందే, వేరే ఫారెన్ పంపించేయాల్సిందే అని అంటాడనమాట. అంటే అప్పుడు తను ఏం చెప్తుందంటే, మీరు ఇంటికి తీసుకెళ్ళినా నేను మళ్ళీ వచ్చి నా ప్రయత్నం నేను చేస్తా, నాకు పెళ్ళి చేసినా పారిపోయి వచ్చైనా నేను నా ప్రయత్నం నేను చేసుకుంటా, అంతేగాని మీరు పెళ్లి చేశారనో ఇంట్లో బంధించారనో మాత్రం నేను సైలెంట్గా ఉండే టైప్ అయితే కాదు అని కాన్ఫిడెంట్గా చెప్తుంది అనమాట. సో తనిచ్చే ఎగ్జాంపుల్స్, తనిచ్చే ఎక్స్ప్లెనేషను అది ఎలా ఉంటుందంటే, ఎంత కఠినాత్ముడైనా సరే కరిగిపోయేలాగా ఉందన్నమాట. నాకైతే చాలా 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 నచ్చేసింది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ప్రతి అమ్మాయి ఎవరైనా సరే అండి జీవితంలో చాలా హర్డిల్స్ అయితే ఉంటాయి. కాకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం మన స్టైల్లో మనం నేర్చుకోవడం బెటర్. బట్ తను హ్యాండిల్ చేసిన విధానం ఆ మూవీలో, అది మూవీయే అనుకోండి, బట్ చాలా చాలా నచ్చేసింది నాకైతే తను హ్యాండిల్ చేసిన విధానం. ఇప్పటివరకు ఎవరైనా మూవీ చూడకుంటే ఒకసారి చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇంతకీ కేక్ ఎలా ఉందో చెప్పలేదు. సింపుల్ డిజైన్ అండి. మెహందీ పెట్టడం వచ్చేస్తే కేక్ డిజైన్ వచ్చినట్టే. అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. ఇంతకు నా స్టోరీ ఎలా ఉందో చిన్న కమెంట్ అయితే చేసేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటా.